అని తీస్తారు, అన్ని ఖర్చు తప్పదు కదా. సరే, నా సినిమాలు వేరు, నా భావాలు వేరు. రాజమౌళి రహస్యం ఏంటి? నిజమేండి, ఇది చాలా ముఖ్యమైన. ఆయన నిన్న శేఖర్ కమ్ముల సినిమా అది కుబేర, ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ, అది విడుదల కాబోతున్నట్టుంది. ఆ ఫంక్షన్లో మాట్లాడుతూ నా సినిమాలు వేరు, నా భావాలు వేరు. శేఖర్ కమ్ముల అలా కాదు, ఆయన ఏమనుకుంటాడో అదే సినిమా ఆయన భావాలే ఆయన సినిమాల్లో ఉంటాయి అని రాజమౌళి ఒక ప్రధాన ప్రకటన చేశారు. ప్రకటనని ఎందుకు అంటున్నా అంటే, రాజమౌళి ఈ రోజున భారతదేశ సినిమాకి ఆయన ప్రతినిధిగా ఉన్నారు. ఆయన చాలా ఎమోషనల్ కంటెంట్తో, చాలా మెసేజ్ ఓరియంటెడ్గా చిత్రాలు తీస్తాడని కూడా అందరూ భావిస్తున్నారు. ఒక హీరో ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు వాస్తవానికి పెద్ద భక్తుడు కాదు, కొద్దిగా గొప్ప ఆయన హేతు అది. చాలా వరకు ఆయన ఎప్పుడు దేవుడిని మొక్కడాలు అవి పెద్దగా చూడం. కానీ ఆయన భక్త తుకారాంగా అన్ని పాత్రలు, భక్తుడి పాత్రలు, రామారావు దేవుడు, నాగేశ్వరరావు భక్తుడు అనేది మామూలు పాత్రలకు సంబంధించి. భక్తుడి పాత్రలు నాగేశ్వరరావు జయప్రదంగా వేస్తారు, రామారావు దేవుడు, రాక్షసుడు అన్ని పాత్రలు వేస్తారు. ఇక్కడ వాళ్ళు నటులుగా వేరు కదా. దర్శకులు అనేవాళ్ళు సినిమాకి ఆత్మ. ఒక దర్శకుడు సినిమా ద్వారా తన అనుకునే మెసేజ్ తను ఇస్తాడు. నటులను వాళ్ళు ఎంచుకుంటారు ఎవరినైనా. కానీ ఇప్పుడు నటులను ఎవరు ఎంచుకుంటారు అనేది కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో అర్జున్ బదులు ఎన్టీఆర్ వస్తున్నాడు అని, ఇది ఒక దుమారం, అది వేరే కథ. ఇంకోసారి పెద్ద మాట్లాడు చాలా ఏదైనా ఈ సంవత్సరం జరిగేది కాదు, అది 2027 నాటి ముచ్చట. అది పక్కన పెడితే, దర్శక ధీరుడు నా సినిమాలు వేరు, నా భావాలు వేరు అని చెప్పడం అన్నదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఎందుకు అలా అన్నారు? అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి అంత ఎమోషనల్ కంటెంట్తో సినిమాలు తీస్తున్నది ఉద్దేశించిన, అంటే ఆరుద్ర అంటాడులే, ఉద్దేశించిన భావాలను మాటలు బట్వాడ చెయ్యవు అంటాడు. అంటే మనం అనుకునేది ఒకటి, చెప్పేది ఒకటి అవుతుంటుందని. కానీ దర్శకుడిగా ఛాయిస్ ఎక్కడుంది? ఇంకోటి, రాజమౌళి సినిమాలు కొద్దో గొప్ప, రాజమౌళి కాకపోయినా వాళ్ళ నాన్నను బీజేపీ వాళ్ళు అక్కడ రాజ్యసభకు నామినేట్ చేయడం వల్ల కావచ్చు, ఇంకా కొన్ని సినిమాలప్పుడు వాళ్ళు చేసిన హడావుడి వల్ల కావచ్చు, లేకపోతే కొన్నిసార్లు కాంగ్రెస్ కాకుండా ఇంకేదో పతాకం చూపించేవో చెప్తుంటారు. ఎనివే, మొత్తానికి ఆ శిబిరానికి దగ్గరగా ఉంటాడు. అమిత్ షా వీళ్ళందరూ కూడా అందుకే వెళ్ళారు, ఇవన్నీ ఉన్నాయి. మరి నా భావాలు వేరు, నా సినిమాలు వేరు అని రాజమౌళి చెప్తున్నప్పుడు ఈ రాజకీయ సినిమా సంబంధమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మూడోది, దర్శకుడికి ఆ ఛాయిస్ ఉంటుందా? ఎన్టీఆర్ తాతమగ్గల సినిమా తీశాడు, ఆయన కుటుంబ నియంత్రణను బలపరిచాడు కాబట్టి కుటుంబ నియంత్రణ వద్దు అని తీశాడు, వరకట్నం తీశాడు. ఈ సినిమాలన్నీ కూడా అలాగే నాగేశ్వరరావు కూడా కొంతకాలం సుడిగుండాలు ఇట్లాంటివి తీశారు. కాబట్టి ఒక దర్శకుడు, అందులో కూడా రాజమౌళి లాంటి కమాండింగ్ దర్శకుడు, నా సినిమాలు వేరు, నా భావాలు వేరు అంటే ప్రేక్షకులైనా, విమర్శకులైనా, పరిశ్రమ అయినా ఎలా చూడాలి? ఆయన ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. ఇంకా సార్, కేసీఆర్ విచారణ